జయంతి స్పీకింగ్. కొంతమంది పోకిరి వదలు గుడ్డి వాళ్ళగా నటిస్తూ అమ్మాయిలు నడిపిస్తున్నారు. కంప్లైంట్ వచ్చింది సార్. ఫుల్ హంటింగ్ సార్. దొరికిన వాళ్ళు దొరికినట్టు వేసేస్తున్నాం సార్. మీకు కళ్ళు కనిపించవా? టైం ఏంటండి సార్? 8:15. మాది చాలా డీసెంట్ ఫ్యామిలీ తెలుసా? మీ ఫ్యామిలీ మెంబర్స్ లోపల చూడరా? ఈ అబ్బా మీకు కూడా ఇదే ఐడియా రావాలరా? యా కొత్త ఏం ఆలోచించరా? పదరా. రే గుడ్డి బాలు, టైం కొంటున్నావు కదరా, ఎక్కడరా నువ్వు? దొరికేసాను రా, కుమ్మేస్తారేమో. సైడ్ అయిపోతే బెటర్. రే మిత్రద్రోహి, ఫ్రెండ్షిప్ కి దెబ్బేస్తారా? మా ఆఫీసులో ఉద్యోగాలే కాదు, ఇంటర్వ్యూలు కూడా వెరైటీగా ఉంటాయి. వండర్ఫుల్ సార్. నేను ప్రశ్నలేవి అడగను. అంటే డైరెక్ట్ ఉద్యోగం చేస్తారా సార్? నో, ఏదైనా జోక్ చెప్పి నేను పగలబడి నవ్వేలా చెయ్యాలి. నేను ఎక్కడ ఇలాంటి వింత కండిషన్లో వెళ్ళలేదు సార్. వినే అవకాశమే లేదు. నాకు నవ్వంటే ఇష్టం. నవ్వు ఆరోగ్యానికి ముఖ్యం. అవును సార్. నా ఆఫీసులో పనిచేసే వాళ్ళు కూడా నవ్వుతూ ఉండాలి. అంటే ఎక్కువ సార్లు నవ్విస్తే జీతం ఎక్కువ ఇస్తారా సార్? ఇవ్వను. నవ్వుతూ పని చెయ్యాలని చెప్పానే కానీ పని బదులు నవ్వమని చెప్పలేదు. అప్పుడే నవ్వుతున్నావు? నాకు నవ్వించడం సత్యాంత ఈజీ సార్. ఆహా, ఏది నవ్వించావు? సార్, ఐస్ ఫ్రూట్ జీగుతున్న పాప దగ్గరికి ఓ అంకుల్ వచ్చారు సార్. ఇది జోకా? అబ్బే, జస్ట్ బిగినింగ్ అండి. చెప్పు. ఆ పాప అంకుల్కి ఐస్ ఫ్రూట్ ఇచ్చి ఒక్కసారి జురుకోండి అంకుల్ అందండి. ఐస్ ఫ్రూట్ చేకడం జోకా? అయ్యో కాదండి, జోకులో పంచ్ ఉంటుంది. ఆ పంచ్ వచ్చినప్పుడు నవ్వు వస్తుంది. పంచ్ ఎప్పుడు వస్తుంది? చెప్తా. అంకుల్ 4-5 సార్లు జుర్రుకొని తిరిగి పాపకి ఇచ్చేస్తూ, ఏ అమ్మా ఇక చాలా, ఇంకోసారా అని అడిగారు సార్. ఇప్పుడు నవ్వాలా? పంచ్ వచ్చిందే? ఓ అమ్మా, లేదు సార్, పంచ్ వస్తే మీకు నవ్వు వస్తుంది. సరే చెప్పు. అప్పుడు పాప, లేదు అంకుల్, కుక్క నాకింది అంతవరకే అంది. చెప్పు చెప్పు. కుక్క నాకింది అంతవరకే అంది పాప. నవ్వరేంటి సార్? అదేదో పంచ్ వస్తుందనో రాని నవ్వుదాం. తర్వాత ఏమైందో చెప్పు. కుక్క నాకటమే పంచి సార్. కుక్క నాకింది అనగానే మీరు నవ్వాలి. అంటే నేనెప్పుడు నవ్వాలో నువ్వు చెబుతావా? నాకు నవ్వు రావద్దా? రావాలి సార్. ఆ పాప అలా అంటమే జోకు. అది జోక్ ఏంటి? చిన్న పెద్ద లేకుండా ఆ పిల్లని నేను మాట్లాడుతుంటే పెర్ర మీద ఒకటి ఇవ్వాలి. వామ్మో, అది జోక్ సార్. చెప్పు తీసి కొడతాను. ఆ పిల్ల పెద్దంతర చిన్నంతర లేకుండా అని నేను మాట్లాడుతుంటే 4 పేకాల్సింది పోయి ఇది జోకు సార్, పంచి సార్, నవ్వాలి సార్ అంటావా? ఆ పిల్ల అడ్రస్ ఏంటి? ఫోన్ నెంబర్ ఎంత బాబు? అయ్యా అది జోక్ అయ్యా, వాళ్ళు ఎవరు లేరయ్యా. ఇందాక ఉన్నారన్నావు, ఇప్పుడు లేరంటున్నావు. ఎన్ని ఎకరాలు పోతున్నావా? వామ్మో, అలా అన్నారా సార్? తప్పైపోయింది సార్. పంచి సంగతి ఏంటి? అది జోక్ అయ్యా, మేసప్పన్. అది జోక్ అయితే నాకెందుకు నవ్వు రాలేదు? ఆ పిల్లను నువ్వెందుకు సపోర్ట్ చేస్తున్నావు? అదేదో పంచి వస్తున్నావు, ఇంకా ఎందుకు రాలేదు? పంచి నా పైన నాకేమైంది పోతా. మీరు మాత్రం ఇక్కడే ఉండండి, ఏ టైంలోనో రావచ్చు పంచి. పూర్ ఫెలో. అయ్య బాబోయ్, ఎంత పెద్ద పేను! బాగా పేలు తీస్తున్నారు మీ 11 హనుమంతుడా? పుల్లా బంగారం, నన్ను ఎప్పటి నుంచో మోసం చేస్తున్నారు. నేను ఇంకా ఏం చేయలేదే. నాకు ఫ్లూట్ నేర్పిస్తారు. ఇలా తీసి ఇలా పెట్టి బంగారం, అయ్యో ఆవిని బిలు, ఆవిడ కూడా వాయించి చూపిస్తా. నోరు మూసుకోండి. వాయించడానికి నోట్లో పెట్టాను లేదో వాళ్ళ అమ్మ చెడగొట్టింది. వాళ్ళ అమ్మకు కూడా ఈ ఫ్లూట్ ఎలాగైనా. అడ్డగాడిది వయసు వచ్చింది, ఎక్కడే అర్ధరాత్రి అటు ఇటు తిరిగొస్తున్నా. అమ్మా, ఎక్కడి నుంచో ఫ్లూట్ నాదు వినిపించింది.
అది ఎక్కడి నుంచా అని విని వస్తున్నానమ్మా. పెద్ద ఫ్లూట్ నాదు. పెద్దదైతే నాదేశ్వరం, చిన్నదైతేనమ్మా అది ఫ్లూటు. గాడిదకేం తెలుసు కర్పూర వాసన. ఏవే పెరిగే కొద్దీ బుద్ధి తరిగిపోతున్నట్టు రాను రాను మర్యాద తగ్గిపోతుందే. ఏవేవ్ నీకోసం ఈ కుటుంబాన్ని గాడిద మోసినట్టు మోస్తున్నాను కదే. అయ్యో గాడిదని తెచ్చి ఇంట్లో వదిలిపెడితే కుటుంబమే గాడిద కుటుంబం అయిపోయింది. పని తెచ్చుంటే ఇంకా చండాలం. ఇప్పుడు అత్తగారిని బయటికి పంపించాలి. ఐడియా, పిడుగుల సౌండ్ ఇస్తే బయటికి పోతుంది. ఆయన వాయించేస్తున్నాడే. వాయించేస్తున్నాడా? ఏమిటి నువ్వనేది? అదే వరుణదేవుడు పైన పిడుగులతో వాయించేస్తున్నాడు అంటున్నా. పిడుగులు పడితే వర్షం వస్తుంది. వర్షం వస్తే ఏమిటి? తలుపులు వేసుకున్నాంగా. ఆశ పిచ్చిదానా, నీకు తండ్రి ప్రేమ కొంచెమైనా ఉందటే. వర్షం వస్తే ఆయన తడిచిపోరు. ఉండు, నేను పిలుచుకొస్తాను. అమ్మా, ఆ గాడిదని లోపలికి పిలుచుకొచ్చేవో నేను బయటికి పోతాను. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ఆయనతో ఉంటాను. ఏమండి ఏమండి ఏమండి, గొడుగు పట్టి దుప్పటి కప్పానని చూస్తున్నారా? వర్షంలో తడవకుండా ఉండేందుకు గొడుగు, చలి వేయకుండా ఉండేందుకు ఈ దుప్పటి ఎలా ఉంది? ఏడిసినట్టుంది. ఆ కాలంలో ఎవడికో గొప్ప కోసం దుప్పటి కప్పెట్ట. ఈ కాలంలో ఈ గాడిదకి దుప్పటి కప్పింది మీ అమ్మ. అరవండి అరవండి, ఏమిటి మౌనంగా ఉన్నారు? మీ గొంతు వినాలని నే పరుగున వచ్చాను. పరుగున వచ్చిన దాన్ని మోసం చేయకండి. అరవండి అరవండి. ఆహాహా, మురిపించే మువ్వల లవ్వు వదిలితే నీ నీళ్ళ పాడితే దేవాన్ని పాడేసేలా ఉందే. నాదేశ్వరం లేదే. నువ్వు నాదస్వరం అనగానే జ్ఞాపకం వచ్చింది. రా, నీకు ఫ్లూట్ నేర్పిస్తాను. ఏంటి ఇక్కడ నిలబడ్డావు? బెల్ కొట్టారు, రా వెళ్దాం. రాను, నువ్వు వెళ్ళు. ఏమైంది? 3 సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయ్యాను. మా నాన్న ప్రోగ్రెస్ రిపోర్ట్ లో సంతకం పెట్టనన్నాడు. ఓ, ఇంత చిన్న విషయానికి ఏడుస్తున్నావా? ఏడవకేం చేయమంటావు? మా నాన్న చేసిన సంతకం లేకపోతే డబ్బులు తినేది నేనే కదా. మీ నాన్న సంతకమేగా, నేను పెడతానులే. నువ్వా? అవును, మా నాన్న సంతకం 2 ఏళ్ళ నుంచి నేనే పెడతాను. ఏది ఆ ప్రోగ్రెస్ కార్డు? మీ నాన్న సంతకం అంటే నీకు అలవాటు, మా నాన్న సంతకం నీకు రాదు. 1కి 2 సార్లు పెడితే అదే వస్తుంది. మీ నాన్న ఏమన్నా పెద్ద గవర్నమెంట్ సంతకం? ఇటు చెప్తాను. అయ్యో వద్దు సీను, అటు తిరుగు, చెప్తా. వద్దు సీను, వద్దు. ఇప్పుడు ఇది మీ నాన్న చూసాడంటే తనే పెట్టాను అనుకుంటాడు. పద వెళ్దాం, పదా. రేయ్, మీలో ఎవరో ఒకరు నన్ను మోసం చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళకై వాళ్ళు ఒప్పుకుంటే 5 దెబ్బలతో సరిపెడతా, లేకపోతే బెత్తం విరిగిందాకా కొడుతూనే ఉంటాను. రే, ఒప్పుకోండి. అరే సీను, మా బాబు సంతకం నేనే పెట్టేశాను. అది కానీ తెలిసిపోయిందంటావా? ఏమో, తెలిసి ఉండొచ్చు. ఏట్రా, ఎవ్వరూ మాట్లాడడం లేదు. మర్యాదగా వాళ్ళెవరూ లేచి నిలబడతారా, లేకపోతే నన్నే చెప్పమంటారా? నేనేమనొద్దు మాస్టారు, నేను వద్దని చెప్తున్నా. సీనే ప్రోగ్రెస్ రిపోర్ట్ లో మా నాన్న సంతకం పెట్టాడు. ఆహా, సీనుగోడు అంత మనగాడు ఎరా నువ్వు చెడిపోయింది చాలక ఇతరులు చెడగొడుతున్నావా? చెప్పటం చెప్పటం చెప్పటం. వాళ్ళ నాన్న సంతకం చేయడానికి ఏంటే వాడిని కొడితే వేడుకున్నావు ఏంట్రోయ్? నిన్ను ఇలా వదిలేస్తే ముందు నా సంతకము, తర్వాత సంతకం పెడతావు నువ్వు. చెప్పట్టు చెప్పట్టు. సారీ సీను, నేను కావాలని చెప్పలేదు. మాస్టర్ భయపెట్టేసరికి భయపడి. పర్వాలేదులే విమలా, కొట్టింది నన్నే కదా. అదే కానీ ఈ దెబ్బలు నీకు తగులుంటే నువ్వు అస్సలు తట్టుకునేదానివి కాదు. నొప్పిగా ఉందా?